బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహా పలువురు నేతలు సీఎం నివాసానికి చేరుకున్నారు. కర్నూలు పరిధిలోని కొన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిక తరువాత మిగిలిన స్థానాలపైన స్పష్టత రానుంది. కర్నూలు పార్లమెంటు పరిధిలోని గత ఎన్నికల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకోగలిగింది. అయితే ఈసారి క్లీన్ స్వీప్ చేయాలనే వ్యూహంతో కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం పత్తికొండ నియోజకవర్గానికి కేఈ శ్యామ్ పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డి, ఆదోని మీనాక్షి నాయుడు, కర్నూలు ఎస్వి మోహన్ రెడ్డి, ఆలూరు అభ్యర్థిగా సుజాతమ్మ పేరు ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఇక కోడుమూరు మంత్రాలయంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కాసేపట్లో కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహా పలువురు నేతలు సీఎం నివాసానికి చేరుకున్నారు. కర్నూలు పరిధిలోని కొన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిక తరువాత మిగిలిన స్థానాలపైన స్పష్టత రానుంది. కర్నూలు పార్లమెంటు పరిధిలోని గత ఎన్నికల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకోగలిగింది. అయితే ఈసారి క్లీన్ స్వీప్ చేయాలనే వ్యూహంతో కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం పత్తికొండ నియోజకవర్గానికి కేఈ శ్యామ్ పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డి, ఆదోని మీనాక్షి నాయుడు, కర్నూలు ఎస్వి మోహన్ రెడ్డి, ఆలూరు అభ్యర్థిగా సుజాతమ్మ పేరు ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఇక కోడుమూరు మంత్రాలయంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కాసేపట్లో కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహా పలువురు నేతలు సీఎం నివాసానికి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, స్థానాలకు అభ్యర్థులను కసరత్తు వేగవంతం చేసి అభ్యర్థులను ప్రకటిస్తే వస్తున్న ముఖ్యమంత్రి మరి కాసేపట్లో కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంటు స్థానానికి సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కర్నూలు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటుగా కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు చెందిన నేతలంతా కూడా సీఎం నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో కర్నూలు పార్లమెంటు స్థానం మీద ముఖ్యమంత్రి సమీక్ష జరపబోతున్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత 11 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కూడా కర్నూలు జిల్లా నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కర్నూలు జిల్లాకు ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాకు ఏమేమి చేశాము, ఎంత మేర నిధులు కేటాయించాము, ఎలాంటి పరిశ్రమలు తీసుకొచ్చాము, ఎలాంటి అభివృద్ధి చేశాము అన్నది నేతలందరికీ కూడా వివరించారు. చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలతో పాటుగా 14 అసెంబ్లీ స్థానాలు ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుచుకోవాలని చెప్పి రాత్రి జరిగినటువంటి సమీక్షలో నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఈ రోజు అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు జరగనుంది. ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాంతో పాటుగా కర్నూలు ఎంపీ స్థానానికి సంబంధించి ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి త్వరలోనే పార్టీలో చేరుతున్నారు. ఈ నెల 28వ తేదీన సీఎం సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆయనకు కర్నూలు ఎంపీ టికెట్ ఖరారు అయిపోయింది. దీంతో పాటుగా కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి పత్తికొండ. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కేఈ కృష్ణమూర్తి వయసు పైబడింది కాబట్టి ఆయన తన కుమారుడు కేఈ శ్యామ్ కు
అసెంబ్లీ స్థానం కేటాయించాలని చెప్పి కోరుతున్నారు. దాదాపుగా కేఈ శాఖకి పత్తికొండ సీట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక ఎమ్మిగనూరు నుంచి జె నాగేశ్వరరెడ్డి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకు మరోసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మిగనూరు అభ్యర్థిగా అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఆదోని నుంచి కూడా మీనాక్షి నాయుడు, కర్నూలు నుంచి ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ భరత్ లో ఒకరికి కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నప్పటికీ కూడా దాదాపుగా ఎస్వి మోహన్ రెడ్డికి ఇవ్వడానికి సీఎం రాత్రి జరిగినటువంటి సమావేశంలో అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కర్నూలు స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎస్వి మోహన్ రెడ్డికి మరోసారి తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం ఇవ్వనున్నారు. ఇక మరొక 3 స్థానాలు ఆలూరు, కోడుమూరు, మంత్రాలయం. ఈ 3 స్థానాలు కూడా కొంచెం క్రిటికల్ స్థానాలు. ఎందుకంటే ప్రస్తుతం కేఈ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కానీ కొత్తగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు కాబట్టి కోట్ల ఫ్యామిలీకి ఇవ్వాలా లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వాలా అనే దాని మీద ఈ 3 స్థానాల మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఆలూరు స్థానాన్ని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మకు కేటాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కోడుమూరు, మంత్రాలయం ఈ 2 సీట్ల విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈ 2 సీట్లను కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అధికారికంగా పార్టీలో చేరిన తర్వాత వారితో చర్చించి అప్పుడు ఈ 2 సీట్లను కూడా ఖరారు చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక 5 సీట్లకు దాదాపుగా క్లారిటీ వచ్చింది. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 5 సీట్లకు కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించనున్నారు. కర్నూలు పార్లమెంట్ స్థానం ముగిసిన తర్వాత నంద్యాల పార్లమెంటు స్థానానికి సంబంధించి సమీక్ష జరగనుంది. నంద్యాల పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ రోజు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.